అందరికీ ఇప్పుడు ఏంటో తెలుసా? ఆంధ్రాలో ఎలక్షన్లు, హైదరాబాద్లో ఎలక్షన్లు, జామ్ జామ్ ఎండలు, సూర్యభగవానుడు వద్దు అంటే నేను వస్తాను అంటున్నాడు. అవునా కదా? వద్దు అంటే వస్తాను అంటున్నాడు. నెత్తి మీద మంట, అరికాల్లో మంట, తాగితే కడుపు ఉబ్బరం. ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లకి చాలామంది ఊర్లు వెళ్ళాలి. ఎలాగా? ఈ ఎండలకి ఊర్లలోకి వెళ్తే తాట తడిసిపోద్ది. అవునా కదా? తాట తడిసిపోద్ది. నేను గుంటూరు వెళ్తేనే, గుంటూరు ఒకరోజు వెళ్ళాలంటేనే అబ్బా గుంటూరు వెళ్ళాలి, ఎలాగా మనం ఎలా ఉంటాం, ఎలా చేస్తాం, వేడికి 1 డే ఉండాలి. 7 గంటలకు ట్రైన్ ఎక్కితే 12 గంటలకు 1 గంటకు దిగుతాం. మళ్ళీ మనం 1 గంట ట్రైన్ ఎక్కి రావాలన్నా టైం సరిపోదు. 1:30 ట్రైన్కి మనం వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడి వచ్చేటప్పుడు సాయంత్రం ట్రైన్ ఎక్కుతామా, ఊపిరాడదు. మనం ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు. ఆంధ్రాలో ఓటేసిన మరుక్షణమే బయలుదేరి వచ్చేయండి. అర్థమవుతుంది? ఆంధ్రాలో ఓట్లు ఉన్నోళ్ళు, తెలంగాణలో ఓట్లు ఉన్నోళ్ళు పొద్దున్నే వెళ్ళి ఓటేసి రండి. ఎండలో ఉండమాకండి. అర్థమవుతుందా? కొంచెం మన జాగ్రత్తలు మనం తీసుకుంటే, మన కేర్ మనం తీసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఎండలు అన్నది అంత అదురుతున్నాయి. సూర్యదేవుడికి మన మీద ఈసారి బాగా గట్టిగా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఎంత అంటే అసలు అంత కోపం వచ్చింది. మీకు అగ్గేంటో చూపిస్తాను అన్న రేంజ్లో చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు కదా. పొయ్యి కాడ కూర్చొని కట్టె తోసి పొయ్యి పెట్టి అన్నం వండి కూర వండి, అప్పుడైతే మనం కూర్చొని అన్నం వండి కూర వండి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏముంది? గ్యాస్ స్టవ్ టిక్ అని లైట్ వెలిగిస్తున్నాం, పొయ్యి మీద పెడుతున్నాం, వస్తున్నాం, మన పని అయితే మనం, లేదంటే ఫోన్లు, లేదంటే టీవీ చూసుకుంటున్నాం. అది అన్నం అయిపోతుంది, దమ్ముకేస్తాం. కూరలు ఏముంది? ఒక స్టవ్ మీద కూర వేస్తున్నాం, ఒక స్టవ్ సిమ్లో పెడుతున్నాం, మన పని మనం చేస్తాం. అదే ఊర్లలో అయితే కట్టెల పొయ్యి అయితే ఏం చేస్తాం? పొయ్యి కాడే కూర్చుంటాం, అన్నం కలుపుకుంటా, కట్టెగా దోసుకుంటా. ఇప్పుడు అంత లేదుగా. అందుకే సూర్యభగవానుడు నేనున్నాను అని వచ్చాడు. అర్థమైందా? అందుకని ఇన్నిసార్లు చెప్తుంది అనుకోమాకండి. ఎందుకంటే చాలామంది కూడా ఎండలకి బయటికి వెళ్ళి బాగా ఇదయ్యి కొన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి, నేను చూస్తున్నా. కాబట్టి బయటికి వెళ్ళమాకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ తాగిన యూరిన్ వస్తలేదు. నిజంగా చెప్తున్నా. ఓకేనా? అందుకని కొంచెం నీడకు ఉండండి. ఓకేనా? ఏమనుకోమాకండి. ఇన్నిసార్లు చెప్తుంది ఈ నస పిట్టేంటా అనుకోమాకండి. లైక్ చేయట్లేదు పెద్ద వీడియోలు. కొంచెం లైక్ చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అక్కలారా, చెల్లెళ్ళారా, పిన్నెళ్ళారా, బాబాయ్లారా, పిల్లల్లారా, లైక్ చేయండి. ఇంత అడుక్కుండే పరిస్థితి చేయమాకండి. మరీ అసహ్యంగా ఉంది నాకు. చిన్న వీడియోలు మంచిగా చేస్తారు, పెద్ద వీడియోలకు మాత్రం అస్సలు సబ్స్క్రైబులు, లైకులు నాకైతే ఏమీ రాలేదు. చూసుకోండి ఒక్కసారి నా వీడియోలు మొత్తం తవ్వుకోండి. మొత్తం పెద్ద వీడియోలన్నీ తవ్వుకోండి, తెలుస్తుంది. బాయ్, ఉంటా.